అగోరా అగోరా అనాలా బుడబుక్కలాడు అనాలా? అరే ఇలాంటి ఒక ఇల్లు ఉంటే చాలా చూసుకుని బతికేయచ్చు మనం, లిటరలీ చూసుకుని బతికేయచ్చు. చాలా ఆశలు ఎక్కువయ్యా అంబికకు అనుకుంటున్నారు కదా, ఆశలు ఏముంది అలా వస్తూనే ఉంటాయి. కాకపోతే ఉండాలి, ఆ మాత్రం డ్రీమ్ ఉండకపోతే కష్టపడం మనం. బయట ఎండలో నుంచోలేక కారులో సీన్ జరుగుతుంటే ఏసీ ఉందని కారులోనే కూర్చున్నాను. ఎలా కూర్చున్నాను తప్పదు, ఎందుకంటే కనిపించకూడదు, నేను ఉన్నానని ఎవరికి తెలియకూడదు. బట్ బయట ఎండగా ఉంది అందుకని కారులో ఉన్నాను ఏసీ కోసం. బట్ ఇలా పడుకోవాల్సి వచ్చింది వెనకాల. నేను ఎవరికి కనిపించకూడదు, ఐ మీన్ కెమెరా కనిపించకూడదు. అరే ఇంత పెద్ద ఇల్లు ఉంటే భలే ఉంటుంది కదా అసలు. ఇట్స్ హ్యూజ్, లిటరలీ చాలా పెద్దగా ఉంది. నేను ఇలా తీయాలి కదా, ఒకే తీస్తున్నాను కానీ చాలా ఎండగా ఉంది. లైక్ ఐ విల్ షో యూ. జస్ట్ పెద్దది మాత్రమే కాదు, ఇది లుక్ అనేది చాలా బాగుందన్నమాట. నేను చెప్పలేసుకోకుండా వచ్చేసాను గార్డెన్లోకి. వెయిట్, నేను ఇక్కడ నీళ్ళలోకి వచ్చి మాట్లాడతాను. షూటింగ్ జరుగుతుంది మాకు. ఐఎమ్ సో టైర్డ్. అఫ్కోర్స్ నల్ల పూసలు అయ్యి ఉంటాయి, ఎందుకంటే పెళ్ళిన అమ్మాయి క్యారెక్టర్ చేస్తున్నాను నేను. బిల్డింగ్, ఎస్, చూసారా ఎంత బాగుందో బిల్డింగ్. అరే ఇలాంటి ఒక ఇల్లు ఉంటే చాలా చూసుకుని బతికేయచ్చు మనం, లిటరలీ చూసుకుని బతికేయచ్చు. చాలా ఆశలు ఎక్కువయ్యా అంబికకు అనుకుంటున్నారు కదా, ఆశలు ఏముంది అలా వస్తూనే ఉంటాయి. కాకపోతే ఉండాలి, ఆ మాత్రం డ్రీమ్ ఉండకపోతే కష్టపడం మనం. దిస్ ఈజ్ హ్యూజ్. ఓ మై గాడ్, ఎండలో ఉన్నాను కదా, ఫుల్ స్వెట్ పట్టేసింది. చాలా ఇబ్బందిగా ఉంది నాకు. గ్యాప్ ఇచ్చారు, నేనేమో వ్లాగ్ చేద్దామని ఇలా పక్కకు వచ్చాను. ఐ విల్ షో యూ సమ్వన్, ఐ మీన్ మన క్యారెక్టర్ అనమాట. అగోరా అగోరా అనాలా బుడబుక్కలాడు అనాలా? వ్లాగ్ సార్ ఇది. ఏ బాగుంది బాగుంది. పాపం సిగ్గుపడుతున్నాడు. ఓ మై గాడ్, అరే ఇంత ఎండగా ఉందండి. ఇది ఇంకా ఏప్రిల్, మేలో అయితే ఇంకా బయటకు వచ్చి షూట్ చేయాలంటే కథం. మా డిఓపి ఆడుకుంటున్నారు శంకంతో. డిఓపి గారు ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? దాంతో ఆడుకుంటున్నారు. ఈ గోడ ఉంది కదా, ఈ గోడ బయట వైపు జస్ట్ 1 month బ్యాక్ వేరే కవర్ సాంగ్ ఒకటి షూట్ చేసామన్నమాట. 1 month తర్వాత ఈ గోడ లోపల ఉన్న, ఐ మీన్ ఓన్ హౌస్ కాదు, మన కాదు, కాకపోతే షూట్కైనా సరే రాగలిగేమా లేదా, కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళొచ్చు. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా బాగుంటాయి కదా, రియల్లీ. ఐ మీన్ హౌస్ అందంగా ఉంది, రిచ్గా ఉందని మాత్రమే కాదు, అరే ఇంత అందంగా ఉంది హౌస్, దీన్ని చుట్టుపక్కల తీద్దాం షూట్ అనుకున్నాం. చుట్టుపక్కల తీసిన 1 monthకి లోపలికి వచ్చి షూట్ తీయగలిగామంటే మనం సగం సాధించినట్టే. అంటే మన ఎక్స్పోజర్ అనేది పెరుగుతుంది ఇంకా కొంచెంగా. నేను ఒకేసారి 4 మెట్లు దాటాలని చూడను, ఒక్కొక్కసారి ఒక్కొక్క మెట్టు. ఎన్నిసార్లు వెనక్కి పడితే అన్నిసార్లు ముందుకెళ్ళగలం అంత త్వరగా. పాప అగోరాని అదే గెటప్తో అటు ఇటు తిప్పుతున్నారు రోడ్డు మీద. తనేమో సార్ ఇంకెంత దూరం నడాలి సార్ అంటున్నాడు. కట్ చెప్పండి సార్ అని. ఐ మీన్ ఆఫ్ కోర్స్ కాస్త ఎంబారసింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఇళ్ళ మధ్య చేస్తున్నాం కదా, వాళ్ళందరూ విచిత్రంగా చూస్తున్నారు. అలాంటి గెటప్ అంటే వేయాలంటే గట్స్ ఉండాలి లిటరలీ. అంటే తను పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదు, తనకి కొత్త పాపం. ఫస్ట్నే అగోరా గెటప్ వేయించారు పాపం. అబ్బా
అగోరా విగ్ ఊడిపోయింది. అరే వ్లాగ్స్లోని ఇలాంటి ఫన్నీ సీన్సే ఉండాలి. నువ్వు కరెక్ట్గా సెట్ అయిపోయావు ఫన్నీ సీన్కి. లొకేషన్ చేంజ్, వేరే లొకేషన్కి వచ్చేసాం. ఇండోర్ సేఫ్ బిగ్ హ్యూజ్ హౌస్. ఇండోర్ షూట్ చేయడం చాలా ఇష్టం నాకు. ఎండాకాలంలో ముందే ఇష్టం, ఎందుకంటే అవుట్డోర్ షూట్ చేస్తుంటే ఇలా స్వెట్ కారిపోతూ ఉంటుంది, హెయిర్ ఇలా లీవ్ చేసుకుంటే చిరాకు వస్తూ ఉంటుంది. ఈ కాస్ట్యూమ్స్ అస్సలు మొయ్యలేనంత భారంగా మారిపోయినట్టు అనిపిస్తాయి అన్నమాట. అది ఇండోర్ అయితే ప్రశాంతంగా వేసుకొని చేయొచ్చు. మేము షూట్ అయిన తర్వాత బ్రేక్లోని ఎలా ఫుడ్ తింటాం తెలుసా? ఒక రూమ్లో ఏసీ రూమ్లో కూర్చుని చక్కగా అందరం కలిసి తింటాం. యాక్చువల్లీ ఇలాగా పెద్దవాళ్ళతో కాళ్ళు మా ఫ్యామిలీ పట్టించుకుని చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు కదా, చాలా తినేసాను ఆల్రెడీ. షూట్ అయిపోయింది. లాస్ట్ షాట్ ఇది. ఓకే, ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.